ఒక పౌరుడిని పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్ళి తర్వాత లాకప్‌లో కొట్టి, చంపి, కాల్చి పడేశారు అనేది నాకు తెలిసి దేశంలో చాలా చాలా సీరియస్ ఏమంటారు పౌర హక్కులు హరించి వేయడం చాలా సీరియస్‌గా. ఇది చాలా చాలా పెద్ద అంశం. ఇదేమి ఆషామాషి విషయం కాదు. అందులో నిజ నిజాలేంటి అన్నది తేలాలి. ఈ క్రమంలో ప్రజాస్వామ్యవాదులైన మానవ హక్కుల వాళ్ళు అసలు మనిషి అనే వాళ్ళు ఎవరైనా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు, తీసుకోవాలి. బై డిఫాల్ట్గా రాజకీయ పార్టీలు, విపక్ష పార్టీలు అనబడేటివి ఈ విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. పౌర హక్కులను కాపాడి వాళ్ళ స్వేచ్ఛ హరించి వేయబడకుండా, పోలీసుల చేతిలో చట్టాన్ని తీసుకోకుండా ఫైట్ చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఎక్కువగా ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు అనబడే వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళ ప్రథమ కర్తవ్యం, ఆ పార్టీల ప్రథమ కర్తవ్యం ఇదే కావాలి. కానీ విజయవాడ కృష్ణాలంక ఈ స్టేషన్లో జరిగిన ఈ ఎపిసోడ్లో ఈ సాయి కృష్ణ మిస్సింగ్ చుట్టూ జరుగుతున్న ఈ మొత్తం పరిణామంలో నిజంగా కమ్యూనిస్టులను, కమ్యూనిస్ట్ పార్టీలను, పత్రికలను, వాళ్ళ దీనస్థితిని చూస్తే అరే అసలు ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది. వాళ్ళ పత్రికల్లో అయితే వాళ్ళ తల్లి అంతగానం రోధిస్తే, వాళ్ళ కుటుంబ సభ్యులు అంతగానం రోధిస్తే, ఇది ఇంత పెద్ద అంశం అయితే వాళ్ళ ప్రజాశక్తి పత్రికలో ఫ్రంట్ పేజీలో కథనం కూడా లేదు, రెండో పేజీలో కథనం కూడా లేదు, ఎక్కడో మూల చిన్నగా రాసుకుంటూ వచ్చారు. ఇంత సీరియస్ అంశానికి సంబంధించి వాళ్ళ ఫ్రంట్ పేజీలు వేరే ఏముంటాయి? ఇంకా పోలీసులు ఒత్తిడి తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు అన్నది ఫ్రంట్ పేజీ కథనమైంది. పోలీసులే కొట్టి చంపేశారు, బూడిద చేసేశారు, ఆ తల్లి నా కొడుకు బూడిదైనా ఇవ్వండి అని మీడియా సమావేశం పెట్టి రోధిస్తే అది ఫ్రంట్ పేజీలో కథనం కూడా కాలే. ఎందుకని? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనా? చివరికి ఇంతగానం వత్తాసు పలకాల. మామూలుగా అయితే ఆ పార్టీలు ఇప్పటికి రోడ్లు ఎక్కాలి, నిరసన వ్యక్తం చేయాలి, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి, ఇది వాళ్ళ డ్యూటీ. నిజంగానే కమ్యూనిస్టు పార్టీలు అనేవి అవి ఎటు చేయకపోగా వాళ్ళ పత్రికల్లో ఫ్రంట్ పేజీలో కూడా ఒక కథనం, చిన్న కథనాన్ని రాసుకుంటూ రాయలేక వచ్చారు. ఇంత దైన్య స్థితిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఏమో రాస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే మళ్ళీ చంద్రబాబు గారి నుండి కనీసం పత్రికలు కానీ ప్రయోజనాలు వస్తూ ఉంటాయి కదా, అడ్వర్టైజ్మెంట్లో ఏవో ఒకటి ఇస్తూ ఉన్నారు, మళ్ళీ అవి కూడా రాకుండా పోతాయని చెప్పి భయమా? చివరికి ఈ పత్రికలు కూడా అలాంటి దినస్థితికి వచ్చేసాయా? నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. కథనం కూడా లేదండి బాబు. అతని మిస్సింగ్ వాళ్ళ తల్లి అంతగానం రోధిస్తే, వాళ్ళ మేనమామలు అంతగానం రోధిస్తే, ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే ఫ్రంట్ పేజీలో ఒక లైన్ కథనం కాకపోయిందా వీళ్ళు? ఈ కమ్యూనిస్టు పత్రికలకి ఎవరా ఎడిటోరియల్ పాలసీ, ఆ పత్రిక ఏమంటారు ఇవన్నీ కనుక అవుట్పుట్లు చూసేది? ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే కదా కమ్యూనిస్టు పార్టీలన్నా కూడా చివరికి ప్రజలకు ఏ ఒగింపు ఎందుకు కలుగుతుంది అంటే కమ్యూనిజం మీద ఎప్పటికీ కలగదులేండి, అది ఎప్పటికైనా అవసరం ఉంటుంది. అదే నాయకులు అనబడే వాళ్ళు, అది ఇట్లా జర్నలిస్టులు అనబడే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉండి ఏ వార్తకి ఎలాంటి ప్రియారిటీ ఇవ్వాలి కానీ తెలియకుండా రాసుకుంటూ వస్తే ఏందే